Hi friends, this is Naresh Babu Gachkaila from LNG Chemical Sciences, Guntur. So let us come to the point. నేను వచ్చేటప్పటికి మిమ్మల్ని ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఏపీఎస్హెచ్ఈ అట్లాగే కృష్ణా యూనివర్సిటీ మచిలీపట్నం. సో వీళ్ళిద్దరూ కలిపి అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు అట్లాగే కృష్ణా యూనివర్సిటీ మచిలీపట్నం వీళ్ళిద్దరూ కలిపి 2-day నేషనల్ లెవెల్ వర్క్షాప్ ఆన్ మోడర్న్ మెథడ్స్ ఫర్ రిమోట్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ప్రాక్టీసెస్ అనేటువంటి విషయం, ఈ రెండు అంశాల మీద, ఒకటి రిమోట్ టీచింగ్ అట్లాగే లెర్నింగ్ ప్రాక్టీసెస్ అనేటువంటి రెండు విషయాల మీద, దీనిలో ఉండేటువంటి అధునాతన పద్ధతులు మోడర్న్ మెథడ్స్ అనమాట. సో వీటి మీద 2-day నేషనల్ లెవెల్ వర్క్షాప్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నారు. సో మొత్తం మీద ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు అట్లాగే కృష్ణా యూనివర్సిటీకి సంబంధించినటువంటి కృష్ణా యూనివర్సిటీ వాళ్ళు మచిలీపట్నం వాళ్ళు, సో వీళ్ళిద్దరు కలిపి 2-day నేషనల్ లెవెల్ వర్క్షాప్ అనేటువంటిది ఒకటి 2 రోజులు ఒక వర్క్షాప్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఆ వర్క్షాప్ వచ్చేటప్పటికి మోడర్న్ మెథడ్స్ ఫర్ రిమోట్ టీచింగ్ లెర్నింగ్ ప్రాక్టీసెస్ అనమాట. సో అంటే ఇప్పుడు మనకి లాక్డౌన్ జరుగుతూ ఉంది. ఈ లాక్డౌన్ జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఆన్లైన్ క్లాసెస్, పిల్లలకి క్లాస్ రూమ్ టీచింగ్ కాకుండా ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేయడానికి అవసరమైనటువంటి థింగ్స్ ఏంటి అనేటువంటి విషయాల మీద ఈ రిమోట్ టీచింగ్ లెర్నింగ్ ప్రాక్టీసెస్ అనేటువంటిది జరగబోతోందనమాట. దాని మీద వీళ్ళు 2 రోజులు వర్క్షాప్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నారు. విషయం ఏంటనే చూద్దాం. సో ఆర్గనైజ్డ్ బై కృష్ణా యూనివర్సిటీ మచిలీపట్నం ఇన్ అసోసియేషన్ విత్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఎవరైతే ఇప్పుడు చైర్మన్గా మనకి ప్రొఫెసర్ హేమచంద్ర రెడ్డి గారు ఉన్నారు, సో ఆయన కావచ్చు, అట్లాగే కృష్ణా యూనివర్సిటీకి సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. సో వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ తరఫున అట్లాగే కృష్ణా యూనివర్సిటీ మచిలీపట్నం తరఫున వీళ్ళిద్దరూ కలిసి ఇది కండక్ట్ చేస్తున్నారండి. మెయిన్గా ఆర్గనైజ్ చేస్తుంది వచ్చేటప్పటికి కృష్ణా యూనివర్సిటీ మచిలీపట్నం అనమాట. ఇన్ అసోసియేషన్ విత్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఏపీఎస్హెచ్ఈ తరఫున ఏపీఎస్హెచ్ఈతో భాగస్వామ్యంతో కృష్ణా యూనివర్సిటీ వాళ్ళు ఈ మోడర్న్ మెథడ్స్ ఫర్ రిమోట్ టీచింగ్ లెర్నింగ్ ప్రాక్టీసెస్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నారు. సో అఫ్కోర్స్ ఇప్పటి వరకు మన ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 12 యూనివర్సిటీస్ ఉంటే ఈ లాక్డౌన్ వచ్చిన తర్వాత ఆన్లైన్ ఈ రకంగా ఆన్లైన్ టీచింగ్కి అవసరమైనటువంటి థింగ్స్ మీద వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నటువంటి మొట్టమొదటి యూనివర్సిటీ కృష్ణా యూనివర్సిటీగా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో చాలా అవేర్డ్గా ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి టీచర్స్ని ఆన్లైన్ టీచింగ్ వైపు ఎడ్యుకేట్ చేయాలన్న ఉద్దేశంతో కృష్ణా యూనివర్సిటీ వాళ్ళు ఈ విషయాన్ని తీసుకోవడం అనేది చాలా హర్షించదగినటువంటి విషయంగా మనం తీసుకోవచ్చు అనమాట. సో విషయం ఏంటనేది ఒకసారి చూసినట్లయితే, సో అబౌట్ ద వర్క్షాప్, ఈ వర్క్షాప్ గురించి ఏంటనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే, ఇన్ ద లైట్ ఆఫ్ అవుట్బ్రేక్ ఆఫ్ COVID-19 పాండమిక్ ద వరల్డ్ ఈజ్ ట్రాన్స్ఫార్మింగ్. అంటే ఈరోజున మొత్తము ప్రపంచం మొత్తం కూడా ఒక భారతదేశమే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా ఈ COVID-19 అనేటువంటి పాండమిక్ అంటే COVID-19 అనేటువంటి అంటువ్యాధితో బాధపడుతూ ఉన్నటువంటి సందర్భంలో ద వరల్డ్ ఈజ్ ట్రాన్స్ఫార్మింగ్ అంటే ప్రపంచం మొత్తం కూడా మారుతూ ఉంది. సెవరల్ చేంజెస్ హ్యావ్ బీన్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద ఎడ్యుకేషన్ సెక్టర్. ఈ ప్రపంచం మార్పు సంతరించుకునేటువంటి క్రమంలోనే ఎడ్యుకేషన్ సెక్టార్లో కూడా చాలా రకమైనటువంటి మార్పులు జరుగుతూ ఉన్నాయన్నమాట. Educational institutions across the globe have redefining their teaching and learning mechanism to meet the unanticipated contingencies and to facilitate active learning environment అనమాట. సో అంటే ఈ రకంగా మనకి COVID-19 అంటువ్యాధి కారణంగా ప్రపంచం మొత్తం బాధపడుతూ ఉన్నప్పుడు ప్రపంచం మొత్తంలో కూడా కొన్ని మార్పులు సంతరించుకుంటూ ఉన్నాయి. ఆ రకమైన మార్పులు సంతరించుకునే క్రమంలోనే ఎడ్యుకేషన్ సెక్టార్లో కూడా చాలా మార్పులు జరుగుతున్నాయి అన్నమాట. అదే క్రమంలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అక్రాస్ ద గ్లోబ్ హ్యావ్ రీడిఫైనింగ్ ద టీచింగ్ అండ్ లెర్నింగ్ మెకానిజమ్స్. ఇప్పుడు వరకు మన ప్రపంచంలోనే వివిధ దేశాలతో పాటు మన భారతదేశం కూడా పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడానికి వాళ్ళకి టీచింగ్ అవసరమైన కొన్ని మెకానిజమ్స్ని ఫాలో అవుతూ ఉన్నాయి. క్లాస్ రూమ్ టీచింగ్ ప్రోగ్రామ్ కావచ్చు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ కావచ్చు, లేకపోతే డిఫరెంట్ టీచింగ్ మెకానిజమ్స్ మనం చాక్ అండ్ బోర్డ్ మెకానిజమ్స్ అట్లా ఫాలో అవుతున్నాం.
బట్ ఈరోజు పిల్లలు స్కూల్స్కి వచ్చో లేదా కాలేజ్కి వచ్చో యూనివర్సిటీస్కి వచ్చో పిల్లలు చదువుకునేటువంటి పరిస్థితులు లేవు బికాస్ ఆఫ్ కోవిడ్-19 కారణంగా. అందుకోసం అని చెప్పేసి మన టీచింగ్ మెకానిజమ్స్లో కూడా మన యొక్క లెర్నింగ్ మెకానిజమ్స్లో కూడా మనం మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. సో ఆ క్రమంలోనే ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాలు వాళ్ళ యొక్క టీచింగ్ మెకానిజమ్స్లో కొంత మార్పులు చేసుకునే క్రమంలో మన భారతదేశంలో, మన ఆంధ్ర రాష్ట్రంలో, మన తెలుగు విద్యార్థుల కోసం కూడా మనం కూడా కొన్ని లెర్నింగ్ మెకానిజమ్స్, టీచింగ్ మెకానిజమ్స్ని మార్చుకుంటూ కొత్త మెకానిజమ్స్ని మనం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. సో అట్లా టు మీట్ ద అన్యాంటిసిపేటెడ్ కాంటిజెన్సెస్ అండ్ టు ఫెసిలిటేట్ యాక్టివ్ లెర్నింగ్ ఎన్వైరన్మెంట్ అనమాట. సో క్రియావంతకమైనటువంటి పిల్లలు పాఠాలు నేర్చుకునేటువంటి వాతావరణాన్ని కల్పించాల్సిన పరిస్థితి ఉంది. సో అగైన్స్ దీస్ బ్యాక్గ్రౌండ్, సో ఈ పరిణామ క్రమంలో లేదా ఈ విషయంలో a 2-day national level workshop is contemplated on modern methods for remote teaching learning practices during 12-13 May 2020. సో ఈ క్రమంలో 2020 మే 12-13 తారీఖుల్లో కృష్ణా యూనివర్సిటీ వాళ్ళు ఇన్ అసోసియేషన్ విత్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ తరఫున మోడర్న్ మెథడ్స్ ఫర్ రిమోట్ టీచింగ్ లెర్నింగ్ ప్రాక్టీసెస్ అనేటువంటి విషయం గుండా వీళ్ళు 2 రోజుల వర్క్షాప్ని కండక్ట్ చేయాలనుకున్నారన్నమాట. with a view to create awareness to the participants on various online tools. సో ఇది ఏంటంటే ఈ 2 days వర్క్షాప్లో వీళ్ళు నేర్పించేది ఏంటంటే, సో మనం ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేయడానికి లేదా ఆన్లైన్ క్లాసెస్ చేసుకునేదానికి ఏ రకమైనటువంటి పరికరాలు కావాలి, అంటే ఏ రకమైన టూల్స్, అంటే ఏ రకమైన సాఫ్ట్వేర్స్ యూజ్ చేయాలి అనేటువంటిది. అంటే ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ ఏంటి, ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్ ఏంటి, అండ్ అదర్ డిజిటల్ టూల్స్. సో అంటే మీరు ఒక ఆన్లైన్ క్లాస్ కండక్ట్ చేయాలంటే దానికి ఏ రకమైనటువంటి థింగ్స్ కావాలి, ఏ రకమైన టూల్స్ కావాలంటే విషయం మొత్తం కూడా ఈ 2 రోజుల వర్క్షాప్ అనేటువంటి దాంట్లో మనకు తెలుస్తుంది అనమాట. దీస్ వర్క్షాప్ విల్ enable the participants to learn the classroom management strategies through technology, enable teaching, empowered to adapt online assessment strategies in teaching, and also learn the మేనేజ్మెంట్ సిస్టమ్, LMS అంటారు అనమాట, లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనమాట. సో ఈ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏంటి, అసలు ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేయడానికి మనము ఏ రకంగా సిద్ధమవ్వాలి, టీచర్స్ అనేటువంటి వాళ్ళు ఏ రకంగా సిద్ధమవ్వాలి అనేటువంటి విషయాలన్నిటి కూడా ఈ 2 రోజుల వర్క్షాప్ ఏదైతుందో ఈ 2 days వర్క్షాప్లో మనము తెలుసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక టీచింగ్ ఫ్యాకల్టీకే కాదండి, స్టూడెంట్స్ కూడా వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ వర్క్షాప్ అనేటువంటిది, ఈ 2 days వర్క్షాప్ ఏదైతే ఉందో ఇది చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట. సో చూస్తే మేజర్ టాపిక్స్ టు బి కవర్డ్, ఈ లెర్నింగ్ అంటే ఈ 2 days వర్క్షాప్లో ఏమి మనం నేర్చుకోబోతా ఉన్నాము, వాళ్ళు మనకి ఏం చెప్పబోతా ఉన్నారంటే, మేజర్ టాపిక్స్ టు బి కవర్డ్ కనుక చూసినట్లయితే క్రియేట్ అవేర్నెస్ ఆన్ ఆన్లైన్ టూల్స్ అండ్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్. అంటే మనకు ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్ అంటే ఏంటంటే మనకు అందుబాటులో ఉండేటువంటి సాఫ్ట్వేర్స్ అనమాట. అంటే మనము ఫ్రీ సాఫ్ట్వేర్స్ కొన్ని ఉంటాయండి, మనం డబ్బులు పెట్టి కొనుక్కునే పని లేకుండా కొన్ని, లైక్ గూగుల్ జూమ్ యాప్ కానీ లేకపోతే గూగుల్ క్లాస్ రూమ్ అని ఉంటుంది అనమాట. సో ఇట్లాంటి కొన్ని మనకి ఓపెన్ సాఫ్ట్వేర్స్ అనేటువంటివి అందుబాటులోకి వచ్చినాయి అనమాట. ఆ ఓపెన్ సాఫ్ట్వేర్స్ మీద అంటే మనం ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేయడానికి మనకి ఏ రకమైనటువంటి ఓపెన్ సాఫ్ట్వేర్స్ ఉంటాయో ఆ ఓపెన్ సాఫ్ట్వేర్ సంబంధించిన సోర్సెస్ మీద మనకు ఒక అవగాహన కల్పిస్తారు. అట్లాగే ప్రొవైడ్ ఇన్పుట్స్ ఆన్ హౌ టు ఆర్గనైజ్ ఆన్లైన్ క్లాసెస్ త్రూ వెబ్సైట్ని అంటే వెబ్ని యూజ్ చేసుకొని ఎట్లా మనము ఒక ఆన్లైన్ క్లాసెస్ని ఆర్గనైజ్ చేయాలి, హౌ టు ఆర్గనైజ్ ఆన్లైన్ క్లాసెస్ త్రూ వెబ్ ద్వారా ఆన్లైన్ క్లాసెస్ని ఎట్లా ఆర్గనైజ్ చేయాలనే దాని మీద కొన్ని ఇన్పుట్స్ని మనకి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నమాట. క్రియేట్ అవేర్నెస్ ఆన్ రుబ్రిక్స్ క్రియేషన్, లెర్నింగ్ అసెస్మెంట్ అండ్ లెర్నింగ్ యాక్టివిటీస్ త్రూ వెబ్. అట్లాగే ఈ రుబ్రిక్స్ క్రియేషన్ మీద కానీ లెర్నింగ్ అసెస్మెంట్ అండ్ లెర్నింగ్ యాక్టివిటీస్ త్రూ వెబ్ ద్వారా లెర్నింగ్ యాక్టివిటీస్, లెర్నింగ్ అసెస్మెంట్ మీద ఈ రుబ్రిక్స్ క్రియేషన్ అనే దాని మీద మనకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. ఎనేబుల్ ద పార్టిసిపెంట్స్ టు క్రియేట్ వీడియో లెక్చర్స్ ఆన్ దేర్ ఓన్. మనం స్వతహాగా ఆన్లైన్ వీడియో లెక్చర్స్ని ప్రిపేర్ చేయడానికి మనకి ఏ రకమైనటువంటి థింగ్స్ కావాలనే దాని మీద మనకు ఒక అవగాహన కల్పిస్తారు. క్రియేట్ అవేర్నెస్ ఆన్ గూగుల్ టూల్స్. అట్లాగే మనకి గూగుల్ వర్డ్ మనకి ఏ రకమైనటువంటి ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేయడానికి ఏ రకమైనటువంటి టూల్స్ మనకి ప్రొవైడ్ చేస్తున్నాడు అనేది కూడా
ఈ వర్క్షాప్లో మనకు నేర్పిస్తారండి. అలాగే లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఫర్ వీడియో బేస్డ్ లెర్నింగ్ అనమాట. సో ఎల్ఎంఎస్ అని ఎవరైనా వెబ్సైట్ మెయింటైన్ చేసే వాళ్ళంటే వాళ్ళకి తెలుస్తుంది. దాంట్లో ఎల్ఎంఎస్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది, లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని. ఇది ఫర్ వీడియో బేస్డ్ లెర్నింగ్కి లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎట్లా ఉండాలనేది కూడా వాళ్ళు మనకి నేర్పిస్తారనమాట. తర్వాత హూ కెన్ అటెండ్. సో ఈ 2 days నేషనల్ ప్రోగ్రామ్కి ఎవరు అటెండ్ అవ్వాలనుకుంటే ఫ్యాకల్టీ ఫ్రమ్ ఆల్ ద డిసిప్లిన్స్ అక్రాస్ ద కంట్రీ. భారతదేశంలో ఉండేటటువంటి అందరూ ఫ్యాకల్టీ కూడా ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వచ్చండి. తర్వాత ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూసినట్లయితే లాస్ట్ డేట్ ఫర్ ద రెసిపియంట్ ఆఫ్ అప్లికేషన్ త్రూ ఆన్లైన్ వచ్చేటప్పటికి 10th May 2020 అండి. 2020 మే 10వ తారీఖు వరకు కూడా ఆన్లైన్ అప్లికేషన్స్ మీరు చేసుకోవచ్చు. దిస్ ఈజ్ నాట్ ఏ లిమిటెడ్ సీట్స్ ప్రోగ్రామ్. ఏదో కొంతమందికి మాత్రమే సీట్స్ అవైలబుల్ ఉండేటువంటి ప్రోగ్రామ్ అయితే కాదండి. మీరు 2020 మే 10వ తారీఖు వరకు ఎంతమంది అయితే మీరు రిజిస్ట్రేషన్స్ చేసుకుంటారో అంతమందికి కూడా వీళ్ళు అవకాశం కల్పిస్తారనమాట 2 రోజుల వర్క్షాప్ ప్రోగ్రాంలో. తర్వాత ఇంటిమేషన్ ఆఫ్ సెలెక్షన్ టు ద పార్టిసిపెంట్స్ త్రూ ఈమెయిల్ 11th May 2020. మీరు 10వ తారీఖు 2020 మే 10th వరకు మీరు అప్లై చేసుకోవాల్సి ఉండింది. ఆ తర్వాత 2020 మే 11వ తారీఖు వచ్చేటప్పటికి ఇంటిమేషన్ ఆఫ్ సెలెక్షన్ టు ద పార్టిసిపెంట్స్ త్రూ ఈమెయిల్. సో వీళ్ళు మళ్ళీ ఈమెయిల్ ద్వారా సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ఇంటిమేషన్ పంపిస్తారని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ తర్వాత వర్క్షాప్ సెషన్ విల్ బి కండక్టెడ్ ఆన్ 11th May 2020 between 2 PM to 5 PM. వర్క్షాప్ వాక్ త్రూ అనేటువంటిది ఇక్కడ మీకు ఏంటంటే ఒకసారి వర్క్షాప్ మనకి మే 12, 13 తారీఖులో జరుగుతుంది కాబట్టి ప్రీ వర్క్షాప్ సెషన్ ఒకటి ముందే కండక్ట్ చేస్తారు. అది మే 11వ తారీఖున జరుగుతుందండి. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు జరుగుతుంది అనమాట. దీనికి వర్క్షాప్ వర్క్ త్రూ అనేటువంటి ప్రోగ్రామ్ చెప్తున్నారనమాట. తర్వాత వర్క్షాప్ డ్యూరేషన్ వచ్చేటప్పటికి 12th, 13th May 2020 2020 మే 12 నుంచి 13వ తారీఖు వరకు కూడా వర్క్షాప్ డ్యూరేషన్ ఉంటుంది. వర్క్షాప్ టైమింగ్స్ వచ్చేటప్పటికి 2 PM to 5 PM ఆన్ బోత్ డేస్. సో 2020 మే 12 తారీఖు 13వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు కూడా 2 రోజులు ఈ టైమింగ్స్లోనే మీకు వర్క్షాప్ అనేది నడుస్తుంది అనమాట. తర్వాత రిజిస్ట్రేషన్ ఫీ పర్టికులర్స్ చూస్తే నో రిజిస్ట్రేషన్ ఫీ ఫర్ పార్టిసిపేషన్. దీనికి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీ లేదండి. సో ఫ్రీ వర్క్షాప్ అన్నట్టు. రిక్వైర్మెంట్స్ ఫర్ ద వర్క్షాప్ చూసినట్లయితే డెస్క్టాప్, ల్యాప్టాప్, స్మార్ట్ ఫోన్. అంటే మీకు సిస్టమ్ డెస్క్టాప్ ఉన్నా కానీ లేదా ల్యాప్టాప్ ఉన్నా కానీ లేదా స్మార్ట్ ఫోన్ కానీ విత్ గూగుల్ ఇంటర్నెట్ స్పీడ్ అండ్ సఫిషియంట్ డేటా ప్యాక్. ఖచ్చితంగా సఫిషియంట్ డేటా ప్యాక్ ఉండాలండి. అట్లాగే మీ ఇంటర్నెట్ స్పీడ్ కూడా మంచిగా ఉండాలన్నమాట. ఎందుకంటే ఇది ఆన్లైన్కి సంబంధించినటువంటి వర్క్షాప్ ప్రోగ్రామ్ కాబట్టి డేటా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు. ఆ తర్వాత ఫంక్షనల్ వెబ్ క్యామ్. మీకు ఖచ్చితంగా వెబ్ క్యామ్ ఉండాలండి. మీరు ఏదైతే ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నారో ల్యాప్టాప్కి వెబ్ క్యామ్ అనేది ఉండాలి. లేదా మీ దగ్గర డెస్క్టాప్ ఉంటే డెస్క్టాప్ అయినా వెబ్ క్యామ్ ఉండాలి. అఫ్కోర్స్ స్మార్ట్ ఫోన్ అయితే దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ విత్ దట్. ఆటోమేటిక్గా మనకి ఫ్రంట్ క్యామ్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఆ తర్వాత మైక్రోఫోన్ అండి. మీరు ఇయర్ ఫోన్స్ ఉంటాయి కదండి, ఆ ఇయర్ ఫోన్స్ స్మార్ట్ ఫోన్కి సరిపోతాయి. ల్యాప్టాప్కి అయినా కానీ డెస్క్టాప్కి అయినా కానీ మైక్రోఫోను లేకపోతే హెడ్ ఫోన్స్ ఆర్ కంపల్సరీ. ఇవి ఖచ్చితం. ఎందుకంటే వాళ్ళు చెప్పేది మనకి వినపడాలి, వాళ్ళు మనకు కనపడాలి, అట్లాగే మనం వాళ్ళకి కనపడాలి. మనం ఏదైనా మాట్లాడాలనుకున్నా వాళ్ళకి వినపడాలి కాబట్టి మైక్రోఫోన్స్ ఆర్ హెడ్ ఫోన్స్ కంపల్సరీ. ఫంక్షనల్ వెబ్ క్యామ్ ఒకటి కంపల్సరీ. ఇవి ఉండాలంటే స్మార్ట్ ఫోన్ ఈజ్ ఎనఫ్ అండి. ఆండ్రాయిడ్ మొబైల్ మంచి డేటా ప్యాక్ ఉండి గుర్తుపెట్టుకోండి, మే 12వ తారీఖు 11వ తారీఖు మీ జియో డేటాని మటుకు వేరే విషయాలకు వాడద్దు. ఈ వర్క్షాప్కే యూస్ చేసుకుని కంప్లీట్గా హెడ్ ఫోన్స్ పెట్టేసుకొని శుభ్రంగా ఇయర్ ఫోన్స్ పెట్టేసుకొని ఈ నేషనల్ వర్క్షాప్లో అటెండ్ అవ్వండి. సో మోడ్ ఆఫ్ డెలివరీ వచ్చేటప్పటికి లైవ్ వెబ్ సెషన్ త్రూ జూమ్ మీటింగ్ అండి. సో ఇక్కడ జూమ్ యాప్ ఒకటి కూడా అవసరం అవుతుందండి. ఎందుకంటే వెబ్ సెషన్ త్రూ జూమ్ మీటింగ్ ద్వారా ఇది మనకి లైవ్ వెబ్ సెషన్ అనేది నడుస్తూ ఉందన్నమాట. తర్వాత ప్లీజ్ యూజ్ ద బిలో లింక్ టు డౌన్లోడ్ జూమ్ సాఫ్ట్వేర్. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు జూమ్ సాఫ్ట్వేర్ని వాళ్ళు ఇక్కడ లింక్ ఇచ్చున్నారండి. ఆ లింక్ని బేస్ చేసుకుని మీరు జూమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోమంటున్నాడు. వన్స్ ద యూఆర్ఎల్ ఈజ్ ఎంటర్డ్ జూమ్ సాఫ్ట్వేర్ విల్ బి డౌన్లోడెడ్ ఆటోమేటికల్లీ. మీరు ఇక్కడ ఇచ్చినటువంటి లింక్ ఏదైతే https
zoom.us/download అనేది కనుక మీరు చేయగానే ఆటోమేటిక్గా మీకు జూమ్ యాప్ అనేది మీ దాంట్లోకి వచ్చేస్తుంది అనమాట. సో ఈ ప్రోగ్రామ్ అంతా జరగాలంటే ఖచ్చితంగా జూమ్ యాప్ ఈజ్ మ్యాండేట్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి. జూమ్ యాప్ మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకున్నాడు. తర్వాత సర్టిఫికేషన్ క్రైటీరియా వచ్చేటప్పటికి ఈ సర్టిఫికేషన్ విల్ బి అవార్డెడ్ టు ఓన్లీ దోస్ హూ సక్సెస్ఫుల్లీ అటెండ్ ద ప్రీ వర్క్షాప్ సెషన్ అండ్ ఎంటైర్ 2 day వర్క్షాప్. అంటే మీకు సర్టిఫికేషన్ ఇవ్వాలంటే ఖచ్చితంగా మీకు మే 11వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఏదైతే 3 గంటలు ప్రీ వర్క్షాప్ ప్రోగ్రామ్ ఉందో ప్రీ వర్క్షాప్ సెషన్లో అటెండ్ అవ్వాలి. అండ్ ఎంటైర్ 2 day వర్క్షాప్, ఆ తర్వాత జరిగేటటువంటి 2 రోజుల వర్క్షాప్లో కూడా మీరు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. అంటే మొత్తం 3 days అటెండ్ అయితే దెన్ మీకు ఈ సర్టిఫికేట్ అనేది జనరేట్ అవుతుందండి. అదర్వైజ్ మీకు సర్టిఫికేట్ ఇవ్వడం అనేది జరగదు, అది గుర్తుపెట్టుకోవాలి. విషయం వస్తే సో కృష్ణా యూనివర్సిటీ ఎస్టాబ్లిష్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్. ఈమెయిల్ వచ్చేప్పటికి KRUWEBINAR@gmail.com అండి. సో మీరు రిగార్డింగ్ ఈ 2 day నేషనల్ వర్క్షాప్కి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కనుక ఇవ్వాలనుకుంటే ఏదైనా కనుక్కోవాలనుకుంటే ఈ మెయిల్కి మీరు చేయొచ్చు. ఆ తర్వాత ఈ వర్క్షాప్కి రిజిస్ట్రేషన్ ఎట్లా అంటే రిజిస్ట్రేషన్ లింక్ వచ్చేటప్పటికి ప్లీజ్ క్లిక్ ద రిజిస్ట్రేషన్ లింక్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఫామ్. సో చూడండి, నేను అవకాశాన్ని బట్టి ఈ వీడియో కింద ఈ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. సో ఈ లింక్ కనుక మీరు క్లిక్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ లింక్ అనేది ఓపెన్ అవుతుందండి. ఆ రిజిస్ట్రేషన్ లింక్లోకి వెళ్ళి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే దానికి కూడా నేను మీకు మళ్ళా ఒక వీడియో చేసి పెడతాను. సో నా నెక్స్ట్ వీడియో కోసం ఫాలో అవ్వండి. సో ఇది మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్కి అట్లాగే వాళ్ళు కృష్ణా యూనివర్సిటీ మచిలీపట్నం వాళ్ళతో కలిసి లేదా కృష్ణా యూనివర్సిటీ మచిలీపట్నం వాళ్ళు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళతో కలిపి కండక్ట్ చేస్తున్నటువంటి మోడర్న్ మెథడ్స్ ఫర్ రిమోట్ టీచింగ్ లెర్నింగ్ ప్రాక్టీసెస్ 2 days నేషనల్ లెవెల్ వర్క్షాప్ అండి ఇది. సో ఇది ఐ థింక్ నాకు అవగాహన ఉన్నంత మటుకు నేను ఖచ్చితంగా చెప్పగలను, భవిష్యత్తు మొత్తం కూడా ఆన్లైన్ క్లాస్ టీచింగ్ మీదే నడిచే అవకాశాలు ఉన్నాయి. మీరు గమనిస్తే ఇంతకుముందు కూడా మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ అనేది అసలు ఆన్లైన్ యూనివర్సిటీ ఒకటి తీసుకుని రావాలని చెప్పి కూడా ప్రయత్నం చేస్తుందన్నమాట. సో మేబీ అది కూడా ఇంప్లిమెంటేషన్లోకి రావచ్చు. సో కాబట్టి ఆన్లైన్ క్లాసెస్ చెప్పడం అనేది ఈరోజు ఉండే టీచర్స్కి అప్డేట్ అవ్వడం అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం అండి. సో ఆ క్రమంలో మీరందరూ కూడా మీ అందరికీ కూడా ఈ 2 days నేషనల్ లెవెల్ వర్క్షాప్ అనేది బాగా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తూ ఉన్నాను. ఐ థింక్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని కూడా నేను అనుకుంటా ఉన్నాను. సో ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను మీ నరేష్ బాబు గెచ్చికాయల ఫ్రమ్ LNG కెమికల్ సైన్సెస్, గుంటూరు.